ఎన్నికల ముందేమో గెలవడానికి ఎన్నెన్నో చెప్తాం, ఏవేవో హామీలు ఇస్తాం. ప్రచారం ఫలించి గిమ్మిక్ సక్సెస్ అయ్యి అధికారంలోకి వచ్చిన తర్వాత జనాన్ని మభ్యపెట్టడానికి, ఏమార్చడానికి కులాన్నో మతాన్నో అడ్డం పెట్టుకుని నెట్టుకొస్తూ ఉన్నామా? ఢిల్లీ నుంచి గల్లీ వరకు ఇదే ధోరణి నడుస్తూ ఉందా? మనం రియలైజ్ అయ్యామా? విదేశాంగ విధానం మీద, ఆర్థిక పరిస్థితి మీద జాతీయ స్థాయిలో ఇప్పుడు ఒక చర్చ జరుగుతూ ఉంది. సిమిలర్ కైండ్ ఆఫ్ చర్చ, అప్రోచ్ మరి ఏపీలో కూడా జరుగుతున్నాయా? ఎందుకంటే ఢిల్లీలో జరుగుతున్నది, ఏపీలో జరుగుతున్నది ఒకటే అనిపించింది నాకు. ఎన్నికల ముందే ఏం చెప్పాము, ఎన్నికలు అయిన తర్వాత ఏం చేస్తున్నాము, ఆధారాలతో సహా సిచ్యువేషన్స్ ని పోల్చి చూసుకుందామా? మనం ఎక్కడ నిలబడ్డామో తెలుస్తుంది, మన కాళ్ళ కింద ఏముందో అర్థమవుతుంది. ప్రపంచవ్యాప్తంగా అల్లకల్లోల పరిస్థితులు ఉన్నాయి. ఇరాన్ వర్సెస్ ఇజ్రాయిల్, అమెరికాగా నడుస్తున్న యుద్ధం మీద అన్ని వైపుల నుంచి ఆందోళన ఉంది కదా. సరిగ్గా ఇలాంటి టైంలో భారత ప్రభుత్వ ధోరణి మీద ఇంతకు ముందు ఎప్పుడూ లేనంత స్థాయిలో చర్చ జరుగుతూ ఉంది. ఎందుకని? ఇరాన్ యుద్ధం విషయంలో స్టాండ్ ఏం తీసుకున్నారు అని మాత్రమే కాదు, అదొక్కటే అయితే గనక అది కేవలం ఇంటలెక్చువల్ సబ్జెక్ట్ అయిపోయి కూర్చునేది, అందరికీ అర్థమయ్యేది కాదు. కానీ ఇది అంతకు మించిన ఇంపాక్ట్ క్రియేట్ చేసిన పాయింట్. ఎలాగా? ఆర్థికంగా దేశంలో పరిస్థితి అంతంత మాత్రంగా ఉంది. గత 12 ఏళ్లుగా పెద్దగా చెప్పుకోదగిన ట్రాన్స్ఫర్మేషన్, గ్రోత్ ఏం కనపడట్లా అనే చర్చ చదువుకున్న వాళ్ళలో మొదలైంది. ఇదే టైంలో పెట్రోల్ ఎక్కడి నుంచి కొనాలి అనే ఇండియా పాలసీని అమెరికా డిసైడ్ చేస్తోంది అని అంతర్జాతీయ మీడియాలోను, దేశంలో నిష్పాక్షికంగా ఉండే మీడియా సెక్షన్స్ లోను భగ్గుమనేసరికి జనం ఇప్పుడు నిర్ఘాంతపోయే పరిస్థితి. ఇండియా పెట్రోల్ ఎక్కడి నుంచి కొనుక్కోవాలో అమెరికా డిసైడ్ చేసింది. రష్యా నుంచి కొనొద్దు అంటే ఆపేశారు. వెనిజువేలాని అమెరికా గుప్పిట పట్టిన తర్వాత అమెరికాతోనే వ్యాపారం చేయాలి, వెనిజువేలాతో కొనుగోళ్లు పెంచాలి అని నిర్ణయించారు. ఇప్పుడు ఇరాన్ యుద్ధం వచ్చిన తర్వాత ప్రస్తుతానికి రష్యా నుంచి కొనుక్కోండి అని అమెరికా చెప్తే ఇండియా తలాడించింది అనే మాట చాలా మందికి మింగుడు పడట్లా. కేంద్రం వైపు నుంచి చూడబోతేనేమో పెట్రోలియం మంత్రి గానీ, ఆర్థిక మంత్రి గానీ, కేంద్ర వర్గాలు గానీ, విదేశాంగ వ్యవహారాల వాళ్ళు గానీ ఎవ్వరూ ఇలాంటి విషయాల మీద వివరణ ఇవ్వడం గానీ, ఖండించడం గానీ, కాదని లేదని చెప్పడం గానీ లేదు. మౌనం అంగీకారం అంటారు కదా, అలాంటి పరిస్థితి వచ్చేసరికి వారిని ఇండివిడ్యువాలిటీ విషయంలో, సార్వభౌమాధికారం విషయంలో దేశం ఏంటి ఇలాంటి పరిస్థితిలో పడింది అని ఆందోళన పడిపోయే పరిస్థితి. సరిగ్గా ఇదే టైంలో ప్రధాని కాక మునుపు నరేంద్ర మోడీ చేసిన ప్రసంగాలు ఇప్పుడు రీసర్ఫేస్ అవుతూ ఉన్నాయి. చూడండి ఒకసారి. ఇంటర్నేషనల్ ప్రెషర్ पैदा करने की ताकत आज हिंदुस्तान में 100 करोड़ का देश है. చూసారుగా, 100 కోట్లకు పైగా జనాభా ఉన్న దేశం మనది, తల ఎత్తుకు నిలబడాలి ప్రపంచవ్యాప్తంగా. అసలు ఈ కాంగ్రెస్ సర్కారు మన పరువు తీసిందని మాట్లాడారు. అప్పుడు ఆయన గుజరాత్ ముఖ్యమంత్రిగా ఉన్నారు. ఇంకా అయిపోలా, ఇంకా ఉంది ఇందులో. पूरी दुनिया पे प्रेशर हम पैदा कर सकते हैं जी, कोई हम पर कैसे प्रेशर पैदा करे. చూశారు కదా, మన శక్తి సామర్థ్యాలు చాటుతాం, సగర్వంగా దేశాన్ని నిలబెడతాం అన్నట్టుగా మాట్లాడారు కదా. మరి అధికారంలోకి వచ్చే ముందు ఇంత జవసత్వాలతో చురుగ్గా మాట్లాడిన మోడీ ఇప్పుడు ఎందుకని అసలు నోరు మెదిపే పరిస్థితి లేదు? అంటే అమెరికా చెప్పినట్టల్లా ఇండియా ఆడుతోంది అనే వాదన నిజమేనా? ఎంత తేడా! వరుసగా గెలుస్తూ ఉండొచ్చు. 2014లోనేమో కాంగ్రెస్ మీద మొహమ్మత్తు ఓటేసి ఉండొచ్చు. 2019లో చెయ్యాల్సిన మార్పులు చాలా ఉన్నాయి అని కన్విన్స్ చేస్తే అంతకంటే ఎక్కువ మెజారిటీతో అధికారంలోకి తీసుకొచ్చి ఉండొచ్చు. కానీ 2024కి చేంజ్ ఆఫ్ విండ్ అనేది కనపడింది కదా. ప్రతిపక్షం పుంజుకుంది. ప్రాంతీయ శక్తుల మద్దతు లేకుండా కేంద్రంలో బీజేపీ నిలబడలేని పరిస్థితి వచ్చింది కదా. ఇలాంటి టైంలో మోడీ ప్రభుత్వం అనుసరిస్తున్న విధానాల మీద జరుగుతున్న చర్చ చాలా పెద్ద టర్నింగ్ పాయింట్ కాబోతోందా దేశ రాజకీయాల్లో అని అనిపిస్తూ ఉంది. ఒక్క ఢిల్లీ రాజకీయాల్లోనూ, కేంద్రంలోనే కాదు, రాష్ట్ర స్థాయిలో కూడా మన దగ్గర కూడా ఎన్డీఏనే ఉంది కదా. ఇచ్చిన హామీల విషయంలో, చేసిన ప్రచారాల విషయంలో అప్పుడు ఇప్పుడు ఎంత మారిందో చెప్పడానికి నేను 2 ప్రకటనలు పక్క పక్కనే పెట్టి చూపిస్తా చూడండి. తెలుగుదేశం పార్టీ వస్తుంది. జనవరి 2025న పెద్ద ఎత్తున జాబ్ క్యాలెండర్ ఇచ్చే బాధ్యత మేము తీసుకుంటాం. చెప్తాను, చాలా తేలికైంది అధ్యక్ష. చూశారు కదా మీరు, యువతకు ఉపాధి కల్పించే విషయంలో, జాబ్ క్యాలెండర్ విషయంలో ప్రభుత్వంలో మోస్ట్ ఇన్ఫ్లుయెన్షియల్ మినిస్టర్ గా పేరున్న నారా లోకేష్ ఏమన్నారు? ఎన్నికల ముందేమో చిటికేసి సినిమా స్టైల్లో చెప్పారు, ఇప్పుడు అడిగితే చెప్పినంత సులభంగా చేయడం అంటున్నారు కదా. అధికారంలో ఉన్నవాళ్లే చెప్పినంత సులభంగా అది చేయటం అంటే చెప్పినవన్నీ చేయం అని చెప్పినట్టు అనుకోవాలా? ఎలా అర్థం చేసుకోవాలి? తనయుడే కాదు, తండ్రి చేస్తున్న ప్రకటనలో కూడా ఇలాంటి ధోరణే కనపడుతూ ఉంది. నిన్నో మొన్నో రీసెంట్ గా మహిళా దినోత్సవం సందర్భంగా 5 లక్షల మందిని మహిళా పారిశ్రామికవేత్తల్ని తయారు చేసేస్తా వచ్చే విమెన్స్ డే నాటికి 5 లక్షల మంది అదనంగా పారిశ్రామికవేత్తలు తయారు చేస్తాం అని చెప్పడం చూస్తే చంద్రబాబు లక్షల ప్రకటనల విషయంలో ఏమాత్రం వెనక్కి తగ్గట్లా అని అనిపించింది. ఎందుకని? మొన్న ఈ మధ్యనే 20 లక్షల కోట్ల ఉద్యోగాలు ఇస్తారన్నారు కదా. 23 lakh crore jobs.
23 लाख करोड़ जो ఆహా, అలాగా. ఆ తర్వాత 6 లక్షల ఉద్యోగాలు ఆల్రెడీ ఇచ్చేసాము అని చెప్పారు. ఎక్కడిచ్చారు అని మొత్తం అందరూ చుట్టుపక్కల చూస్తూ ఉన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా యువత మొత్తం 6,28,327 మందికి ఇప్పటికి ఉద్యోగాలు ఇచ్చిన ఘనత చూశారు కదా. ఇప్పుడు దానికి కొనసాగింపుగా 5 లక్షల మందిని పారిశ్రామికవేత్తలుగా చేస్తాను మహిళల్ని అని చెప్తూ ఉన్నారు. ఎన్నికల్లో సూపర్ 6 హామీలు ఇచ్చాము, మహిళలు ఒక్కొక్కరికి నెలకి 1500 ఇస్తాము అని చెప్పి ఆడబిడ్డ నిధి లాంటి మాటలు చెప్పాము. 2 ఏళ్లయింది, ఇప్పటి వరకు ఆ హామీ అతిగతి లేదు. మహిళా దినోత్సవం చేస్తా ఉన్నాము, అందుకని పారిశ్రామికవేత్తల్ని చేస్తాం అనే ప్రచారాన్ని మరోసారి తెర మీదకి తీసుకొచ్చాం. ఇంతకు ముందు కూడా చెప్పాం కదా ఇదే మాట. నిర్ఘాంతపోయే నెంబర్లు ఇవన్నీ. మహిళా పారిశ్రామికవేత్తలు అంటే చంద్రబాబు దృష్టిలో ఎవరు ఏంటి అని అడిగితే నేను సమాధానం గతంలో చెప్పున్నా. ఈ వీడియో కామెంట్ సెక్షన్లో ఉంది, చూడండి, అందులో తెలుస్తుంది. ఇంకా స్పెసిఫిక్గా మీకు ఇక్కడే సమాధానం కావాలంటే మహిళా పారిశ్రామికవేత్తలు అంటే ఏం చేస్తారు అనే క్లిప్ చంద్రబాబు మాట్లాడింది నేను చూపిస్తున్నా, చూడండి. మీ అందరినీ పారిశ్రామికవేత్తలుగా తయారు చేసే బాధ్యత మీకు తెలిసిన పని. పచ్చళ్ళు పెట్టడం, లేకుంటే చిన్న చిన్న పనులు చేయడం. పేరేమో మహిళా పారిశ్రామికవేత్తలు ఏం చేస్తారా అంటే చెప్పారు కదా, ఇలా ఉన్నాయి కేంద్రం నుంచి రాష్ట్రం వరకు. ఎన్నికల ముందేమో భారీ ప్రకటనలు చేశాము, అప్పుడు అధికారంలో ఉన్న రాజకీయ ప్రత్యర్థుల్ని ఎత్తి కుదేసినట్టుగా దెబ్బ కొట్టడానికి దూకుడుగా ప్రచారాలు చేసుకున్నాము. తీరా అధికారంలోకి వచ్చేసరికి ఏది రిజల్ట్ అని జనం అడుగుతూ ఉంటే చెప్పినంత తేలిక కాదని మనమే ఒప్పుకుంటున్నాము. జనంలో అసహనం పెరుగుతూ ఉంటే కులాన్నో మతాన్నో బూచిగా చూపించి ఎమోషనల్గా పోలరైజ్ చేసి నెట్టుకు రావాలనుకుంటున్నాం. ఇది మన రాజకీయాల రియాలిటీ, అవునా కదా? ఎన్నికల ముందేమో కబుర్లు చెప్పారా, ఎన్నికల తర్వాత రిజల్ట్ చూపించమంటే కుల మత రాజకీయాలని ఎజెండాల్ని ముందు పెడుతున్నారా? ఇదేనా రాజకీయం? ఏమంటారు?